హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము మటన్ కీమాతో కర్రీ చేసుకుందామండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ కీమాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 2 పెద్దవి టమాటా కట్ చేసి పెట్టాను. ధనియా పౌడర్, మిర్చి పౌడర్, సాల్ట్, గరం మసాలా, హల్దీ పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరిగి పెట్టాను. 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. 2 బగారాకులు, 2 లవంగాలు, 1 పట్ట తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ తీసుకోవాలి. ఈ మటన్ కీమాకి ఆయిల్ అనేది కొంచెము ఎక్కువనే పడుతుంది. నేనైతే ఈ పావుతో 3 పావులన్నర నూనె పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్నప్పుడు మనము స్టవ్ను సిమ్ములో పెట్టుకోవాలి. ఇలా సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది మాడకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి ఆనియన్. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనము 2 బగారాకులు వేసుకుందాము. 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. దీన్నే పట్ట అని కూడా అంటారు. సిమ్ములోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల. పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు 1 మినిట్ దాకా కలుపుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని అల్లం వెల్లిగడ్డ పేస్టును కూడా ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు నేను చిన్న స్పూన్తో వేస్తున్నా కనుక నేను 1.5 స్పూను తీసుకుంటున్నాను. అదే మీరు టీ స్పూన్తో వేసినట్టయితుంటే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ పచ్చివాసన పోయే అంతవరకు దీన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కీమాను కూడా ఇందులో వేసుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. మటన్ కీమా అనేది మనము దగ్గర ఉన్నట్టయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఉడకనియొచ్చండి. వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. ఇలా ఇంకిన తర్వాతనే మనకు కీమా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఈ టమాటా కీమా దగ్గర పడ్డ తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ టమాటాను మగ్గనిద్దామండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. టమాటా కూడా మగ్గింది, చూస్తున్నారు కదా. మొత్తము టమాటా మగ్గి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ టైంలో మనము ఇప్పుడు కారం వేసుకోవచ్చండి. నేనైతే ఈ స్పూన్తో 1 స్పూన్కు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది ఎక్కువ కారం లేదు, అందుకనే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీకు స్పైసీని బట్టి వేసుకోండి కారము. మీది సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. అంతా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలిపి ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెము మీడియం కంటే ఇంకో కొంచెము ఎక్కువ పెట్టుకొని మూత పెట్టి ఉడకనిద్దాము. మటన్ అనేది మొత్తము దగ్గరికి వచ్చేసిందండి. కీమా అనేది ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. ఈ టైంలో మనము ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలి. నేను గరం మసాలా ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అంతేనండి, ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటుంది, చూసి వేసుకోండి. అంతేనండి, కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది.
ఈ కీమా కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మటన్ కీమా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.